ఈరోజు పొద్దుటూరులో యూరియా కొరత సృష్టించి అధిక ధరలు అమ్ముతున్నటువంటి చేపలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రైతులు చాలా కష్టాలలో పంటలు పండించాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి రైతులకు ఇస్తున్నటువంటి యూరియా 360 రూపాయలు ఉన్నటువంటి బస్తాను 470, 480, 500 ఈ రకంగా విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే ఈరోజు ఆ రైతు అనేది పైరు పండించకపోతే మనకు అన్నం కూడా రానటువంటి పరిస్థితి. అటువంటి రైతులకు ఇస్తున్నటువంటిది చాలా ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడడం మంచి పద్ధతి కాదు. రెండోది, ఒక ఎకరాకు యూరియా 3 మూటలు పడుతుంది, అంటే 3 బ్యాగులు. ఒక్కొక్క బ్యాగ్ వచ్చి 47 కేజీలు 45 కేజీలు వస్తుంది. అటువంటి 3 బ్యాగులు పడతాయి. 3 బ్యాగులు కూడా అంటే 3 ప్యాకెట్లు ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఎకరాకు ఒక్క యూరియా బస్తానే ఇస్తుంది. ఇప్పుడు దాన్ని 3 బస్తాలుగా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇదే కాదు, నకిలీ విత్తనాలు కూడా అమ్ముతా ఉన్నారు. నకిలీ విత్తనం వేసిన తర్వాత వారానికి 10 రోజులకో చూస్తే కొన్ని చోట్ల మలుస్తుంది, కొన్ని చోట్ల మొలవకుండా ఇబ్బందులు పడతా ఉంది. అంటే నీళ్ళ మందులు కూడా డూప్లికేట్ నీళ్ళ మందులు అని ఇచ్చి కొన్ని నీళ్ళ మందులు కొడితే రైళ్లు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటివన్నీ కూడా అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇంత పబ్లిక్ గా ఒక యూరియా బస్తా మీద ఈ రకంగా 100, 120 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరైనా రైతులు పోయి యూరియా కావాలని అడిగితే ముందేమో లేదంటున్నారు, మళ్ళా అధిక రేట్లు ఇస్తామంటే యూరియా ఇస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏవో ఆఫీస్ దగ్గర అవసరమైతే ఆందోళన కూడా కొనసాగిస్తామని, దీనిలో అధికారులు మార్పు రాకపోతే ఏ రేట్లు ఉన్నాయో ప్రభుత్వం నామ్స్ ప్రకారము అదే రేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. ఈ ప్రెస్ మీట్ లో రైతు సంఘం నాయకుడు చెన్నారెడ్డి, అట్లే మహబూబ్ బాషా, యువజన సంఘం రవితేజ పాల్గొన్నారు.